కిమ్సంగ్ ఏంట్రా వీడు కొరియాలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? కొరియన్ కనుకరా సినిమా చూసేసి వస్తున్నాను. సినిమా బాగుంది. వరుణ్ తేజ్ గారు ఇది ఒక మంచి కంబ్యాక్. అండ్ ఈ సినిమాలో మెయిన్ హీరో వచ్చేసి వరుణ్ తేజ్ గారు అయితే సెకండ్ హీరో వచ్చేసి సత్య. వితౌట్ సత్య నో సినిమా అని చెప్పాను, బట్ విత్ సత్య ఈజ్ అ మెయిన్ ప్లాట్ ఇన్ ద సినిమా. చూడ్డానికి ఒక రీజన్ ఏంటంటే వరుణ్ తేజ్ గారు, సత్య గారు అండ్ స్టోరీ రైటింగ్ గాంధీ గారు, మీరు స్టోరీ అదరగొట్టేశారు, డైరెక్షన్ అదరగొట్టేశారు. మీ ప్రతి సినిమా హిట్టే అండ్ ఇది కూడా ఆబ్వియస్లీ హిట్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ అ మెయిన్ ప్లాట్, మెయిన్ ట్విస్టర్స్ ఇన్ ద సినిమా. సెకండ్ హాఫ్ ఈజ్ అ మెయిన్ ఫర్ ద సినిమా. సెకండ్ హాఫే సినిమాని బతికించింది. ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ కంటిన్యూ అవుతా అసలు ఏం జరిగింది, ఎలా వెళ్తుంది అనేది ఎలా వెళ్తుంది, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ అ మెయిన్ థింగ్. అండ్ వరుణ్ తేజ్ గారు ఆ కొరియన్ డ్రెస్ వేసుకొని వాళ్ళ డ్రెస్సింగ్లో ఆ బీజిఎం పడుతుందండి. సెకండ్ హాఫ్లో బీజిఎం అదిరిపోయింది. మ్యూజిక్ దగ్గరకు వస్తే ఓకే మ్యూజిక్ సో సూపర్ అని లేదు, బట్ బీజిఎం బాగుంది. డెఫినెట్గా బీజిఎం బాగుంది. అండ్ ఓవరాల్ స్టోరీ టెల్లింగ్లో నిజంగా చాలా బాగా చూపించారు. సినిమా మంచిగా చిన్నపిల్లలైనా వెళ్ళొచ్చు. హర్రర్ అంటే మనం భయపడిపోయే హర్రర్ లేదు. ఒక ఆత్మ దూరింది, దాన్ని వదిలించుకోవాలి. అది ఎలా వదిలించారు, అది ఎలా అయింది, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు జరిగింది ఏమేమి జరుగుతుంది అనేదే స్టోరీ. డెఫినెట్గా పిల్లలతో కూడా సినిమాకి వెళ్ళొచ్చు, ముసలి వాళ్ళైనా సినిమాకి వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మస్ట్ వాచ్ థియేటర్ మూవీ అని చెప్తాను నేనైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.